వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఇలా ఆలోచించి చూడు, ఖచ్చితంగా గెలుపు నీ సొంతం అవుతుంది. ఎందుకు అంటే ఓటమి నీ తలరాత కాదు. అలాగని చెప్పేసి గెలుపు ఎప్పుడూ కూడా వేరొకరి సొత్తు కాదనమాట. కాబట్టి నిన్నటిని వదిలేసి నేటిని తలుచుకొని నీ ఆశయం వైపు అడుగులు వెయ్యి. ఆశయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతావు. ఎందుకు అంటే ఓడిపోవడము అనంటే కోల్పోవడం కాదు. ఓడిపోవడం అనంటే నీలో ఉన్నటువంటి కోణాన్ని, అంటే నీలో నీకే తెలియనటువంటి కొత్త కోణాన్ని ఆవిష్కరించటం అన్నమాట. కాబట్టి ఇది కనుక నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, అప్పుడు ఎప్పుడైతే నీ నడక, నీ పయనము, నీ ఆశయం వైపు అడుగులు పెడుతుందో, పరుగులు తీస్తుందో, అప్పుడు నీ గెలుపుని ఆపటం, నీ ఆశయ సాధనాన్ని నీ గెలుపులాగా చేసుకొని నీ అడుగుల ప్రయత్నాన్ని ఆపేటటువంటి ధైర్యం కానీ, సత్తా కానీ ఎవరికీ ఉండదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పుడూ కూడా వెనుక అడుగులు కాదు, ముందటి అడుగులు, ముందు అడుగులు ఎలా వెయ్యాలి, ముందుకి ఎలా నడవాలి, ఏం చెయ్యాలి అనే దాని మీదే నీ ధ్యాస ఉంచు. కానీ నిన్న జరిగిపోయిన ఓటమి గురించి, నిన్న జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకొని నీ ఆశయ సాధనకి నువ్వే గండి కొట్టుకోకు. ఎందుకు అంటే చాలామంది చేస్తున్న తప్పు, ఎంత చెప్పినా కానీ ఇంకా ఇంకా చేస్తున్న తప్పు అదే అనమాట. ఒక చిన్న ఫెయిల్యూర్కి జీవితం మొత్తం ఫెయిల్యూర్ అయిపోయాము అని ఆలోచించడమే నేను ఈ మాటలు చెప్పడానికి కారణం అనమాట. ఇది నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి చిన్న ఒక లైఫ్కి సంబంధించినటువంటి గుణపాఠం అనమాట. ఆ విధంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తేనే నువ్వు ముందుకు సాగిపోగలవు నీ ఆశయ సాధన వైపు. ఎందుకంటే జీవితము ఇలాంటి ఎదురు దెబ్బలు, కోకొల్లలు, ఒకదానికే వెనకబడిపోయి, ఒకదానికే నీరు గారిపోయి, ఒక్కదానికే బాధపడిపోయి నీ ఇంకొక అడుగు వేయటం ఆగిపోతే నువ్వు అసలు ఇంత దాకైనా లైఫ్లో రాగలిగే వాళ్ళవా చెప్పు. ఫస్ట్ టైం నువ్వు లేచి అడుగులు వేస్తున్నప్పుడే, ఎప్పుడైతే నీ తప్పటడుగులకి నువ్వు కింద పడిపోయావో అప్పుడే నీ అడుగు ఆగిపోవాలి. మరి ఎందుకు ఆగలేదు? ఎలాగైనా నడవాలి అని చెప్పేసి నీ ప్రయత్నం ఆగకుండా నువ్వు నడిచేదాకా ఎలాగ ప్రయత్నిస్తున్నావు? మరి చిన్నప్పుడే అంత పట్టుదలతో ఏదైనా నేర్చుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో ఒక మనిషి ముందు అడుగులు వేస్తాడో, మరి పెద్ద అయిన తర్వాత, ఆలోచన శక్తి పెరిగిన తర్వాత, నీతో ఇంకా మంచి మేధస్సు నీ మెదడికి వచ్చిన తర్వాత నువ్వెందుకు నీ ఒక చిన్న ఓటమిని తీసుకోక అక్కడితో నీ పరుగుని, నీ నడకని ఆపేస్తూ డిప్రెస్ అయిపోయి కూర్చుంటున్నావు? అది కాదు కదా. నువ్వు ఒకప్పుడు పోరాడి ఇక్కడ దాకా వచ్చింది నువ్వే. ఆ పోరాటం ఇప్పుడు ఎందుకు సన్నగిల్లుతుంది అని నువ్వు ఈ ప్రశ్నలన్నీ వేసుకో. వేసుకున్నప్పుడు నీకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా నీకు నువ్వు నీ అడుగు ముందుకు సాగుతుంది. ఆశయం వైపు నిన్ను నడిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా నిన్ను ముందుకు నడిపించే వాటిని నీ చెవులకి వినపడేలాగా చేసుకో. కానీ దానికి మించింది ఏది కూడా నీ చెవులకి వినపడకూడదు, నీ కళ్ళకి కనపడకూడదు. నీ కళ్ళ ముందు నీ టార్గెట్, నీ వినిపించేవన్నీ నీ ఆశయ సాధనకి నిన్ను దగ్గర చేసేవిగానే ఉండాలి. కానీ మిగతావన్నీ కూడా నువ్వు పట్టించుకోకు. ఇలా కనుక నువ్వు సాధన చేస్తే నీ ఆశయాన్ని నువ్వు అనుకున్న దానికంటే కూడా ముందుగానే సాధించగలుగుతావు, చేరుకోగలుగుతావు. అర్థమైందా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ అప్పుడు మీ దాకా చాలా ఈజీగా వచ్చేస్తాయి.